BSc Food and Nutrition లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. నమస్తే, తెలుగు న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో కిలార్ నాగార్జున గారు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ఉన్నారు. నమస్కారం నాగార్జున గారు. నమస్తే నాగార్జున గారు, ఈరోజు జరిగిన ఒక పరిణామం రాష్ట్రంలో ఇంకొకసారి ఏం జరుగుతుంది అని, యాక్చువల్గా అక్కడ ఏమి జరిగింది అనేది పోస్ట్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి చాలా క్లియర్గా చెప్పారు. ఎలా ఉన్నారు ఏంటి అని, యోగక్షేమాల గురించి తెలుసుకున్న అన్నట్టే ఆయన పోస్ట్ చేశారు. ఒక హాస్పిటల్, ఒక ప్రముఖ హాస్పిటల్ లాంజ్లో విజయం అని జేసీ ప్రభాకర్ రెడ్డి కలిశాడు. ఇది రాజకీయంగా చూడాలా, లేకపోతే వ్యక్తిగతంగా ఏదో మర్యాదపూర్వకంగా కలిసినట్టు చూడాలా? ఇలా చూడడానికి అసలు అవకాశం ఉందా? మర్యాదపూర్వకంగా చూడడానికి అవకాశం ఉందా? మీ అనాలిసిస్ ఏంటి దీని మీద? అంటే ఒకటండి, ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి కుటుంబాల్లో అందరూ కలిసి కాంగ్రెస్లో ఉన్నప్పుడు జేసీ బ్రదర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ లాగానే ఉన్నారు. సో ఆయనకు ముఖ్య అనుచరులు ఎవరైతే ఉన్నారో అలాగే వీళ్ళు ప్రవర్తించేవాళ్ళు అప్పుడు. అలాగే రాజకీయ పదవులు కూడా ఇద్దరు బ్రదర్స్ అనుభవించడం జరిగింది. రాజశేఖర రెడ్డికి ముఖ్య అనుచరులు, రాజశేఖర రెడ్డి గారికి అనుచరులు అనే అనుచరులు అనొచ్చు, ఎందుకంటే పేర్లు పెట్టి పిలుచుకునేంత స్వతంత్రం వాళ్ళకు ఉంది. సో సహచరులుగా ఉన్నారు. ఆయనకి ప్రతి విషయంలోనూ వీళ్ళు చేదోడు వాదోడుగా సపోర్ట్ నిలిచారు ఇద్దరు బ్రదర్స్. సో ఆ రోజున వాళ్ళిద్దరి హవా ఎలా సాగిందో మనం చూసాం. చూసిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి మరణానంతరం జరిగినటువంటి పరిణామాల దృష్ట్యా జేసీ బ్రదర్స్ ఇటు తెలుగుదేశంలోకి మారడం జరిగింది. అవును, జరిగిన తర్వాత మనం అండర్లైన్ చేసి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈ 5 సంవత్సరాల్లో జరిగినటువంటి దాష్టీకాల్లో అతి ఎక్కువగా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే రాజకీయంగా తెలుగుదేశం పక్కన ఉండటంలో వాళ్ళలో ముందు వరుసలో ఉంటారు జేసీ బ్రదర్స్. ఎందుకంటే దివాకర్ ట్రావెల్స్ అనేటువంటిది మూతపడిపోయింది. ఎంతటి ఫేమస్ ట్రావెల్సో మనకు తెలుసు. అలాంటిది అది ఒక రకంగా వాళ్ళ సామ్రాజ్యం. దాన్ని నామరూపాలు లేకుండా చేశారు. మొదలైంది ఎక్కడనేటువంటిది మనకి దివాకర్ రెడ్డి గారు పలు సందర్భాల్లో చెప్పారు. వీళ్ళందరూ యాక్చువల్గా షర్మిల గారు, తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ వాళ్ళ కళ్ళ ముందు పెరిగినటువంటి వాళ్ళు. రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత ఎంత పెద్దాడైనా సరే పేరు పెట్టి పిలిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి నచ్చేది కాదు. అది ఎవరైనా సరే, రఘురామకృష్ణరాజు గారు కానివ్వండి, ఇంకోళ్ళు కానివ్వండి, వయసులో పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఆయన్ని సారనో లేకపోతే ఇంకోరిని పిలవాల్సిందే కానీ పేరు పెట్టి పిలుస్తూ నచ్చేది కాదు. అదేంటంటే సహజంగానే అక్కడ ఉన్నటువంటి పెద్ద వయసు వాళ్ళకి, అందులో రాయలసీమలో ఉన్నటువంటి వాళ్ళకి ఏంటంటే పేరు పెట్టి పిలవటం అనేటువంటిది అదేం పెద్ద వ్యవహారం కాదు, సాధారణంగా జరిగేటువంటిది. అలా డిఫరెన్సెస్ పెరిగిన తర్వాత ఎంతగా వేధించారు అంటే, ముఖ్యంగా ప్రభాకర్ రెడ్డి గారి మీద ఎలాంటి దాష్టికాలు చేశారనేటువంటిది మనం చూసాం. ఎంతంటే ఇంట్లో నుంచి కూడా బయటికి రానివ్వండేటువంటి పరిస్థితులు తీసుకొచ్చి, ఏకంగా పెద్దారెడ్డి అని ఆయన ఇంట్లోకి వెళ్ళి ప్రభాకర్ రెడ్డి గారి ఇంట్లో ఆయన కూర్చునే కుర్చీలో కూర్చొని ఎలా హల్చల్ చేశాడు చూసాం. దాదాపు 70 కేసులు అనుకుంటాయి ఉన్నాయి. ఇక అంటే కేసు, అంటే కేసు, అన్ని రకాలుగా నిర్బంధం విధించినా కూడా ఇక్కడ మనం మెచ్చుకోవాలి. ఒక కేసులో బెయిల్ వస్తే ఇంకొక కేసులో మళ్ళీ వెంటనే అరెస్ట్. అది జగన్ మార్క్ ఫార్ములా అలాగే ఉంటుంది. ఎందుకంటే ఫ్రైడే నాడు అర్ధరాత్రి పూట వెళ్ళి ఇళ్ల మీద పడి తీసుకెళ్ళటం, శనివారం ఆదివారం నాడు, ఎందుకంటే నిలిచే కేసు కాదు కాబట్టి ఆ 2 రోజుల పాటు వాళ్ళని మానసికంగా శారీరకంగా హింసించడం, ఆ తర్వాత కోర్టుకు వెళ్ళినాక అది ముట్టికాయలు వేసి బెయిల్ ఇవ్వటమో లేకపోతే రిలీజ్ చేయడం మనం అనేక సందర్భాల్లో చేసాం. వాళ్ళకి ఏంటంటే శిక్ష పట్టడం అనేది అక్కడ ప్రధానం కాదు. దాని పేరు పెట్టి వీళ్ళని హెరాస్ చేయాలి, భయపెట్టి దారికి తెచ్చుకోవాలి. ఆ విషయంలో ఈ ఇద్దరు బ్రదర్స్ని మనం మెచ్చుకోవాలి. వాళ్ళు ఎన్ని రకాలుగా వాళ్ళని హింసించినా, ఆర్థికంగా నష్టపరిచినా కూడా లాయల్గా తెలుగుదేశం పక్కన నిలబడ్డారు. నిజంగా వాళ్ళు అనుకొని ఒక మాట ఎందుకు వచ్చిన గొడవలే మనాడే కదా అని చెప్పి కొద్దిగా స్టాండ్ మార్చుకొని ఉంటే ఈ 5 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఉండేది వాళ్ళకి, కొంచెం కాంప్రమైజ్ అయి ఉంటే. కానీ మీకు గుర్తుంటే తాడిపత్రి మున్సిపాలిటీలో ఆంధ్రప్రదేశ్ మొత్తంలో కూడా వచ్చినటువంటి ఏకైక మున్సిపాలిటీ, అది ఎంత ఉత్కంఠగా జరిగింది. అది కేవలం ప్రభాకర్ రెడ్డి గారి మూలాన లాస్ట్లో నిలబెట్టుకునే అంశంలో కూడా ఎంతలాగా పోరాడారు అనేది ఇప్పటికీ మనకు గుర్తుంది. తర్వాత నియోజకవర్గాన్ని కూడా అంతగా అభివృద్ధి చేశారు. ఎక్కడ చెత్త అనేది కనపడకుండా, లేకపోతే నీట్గా దాన్ని మెయింటైన్ చేయడంలో కానివ్వండి. సో రాష్ట్ర రాజకీయాల్లో అటు కాంగ్రెస్ గవర్నమెంట్లో కానివ్వండి, ఇక్కడ తెలుగుదేశం గవర్నమెంట్లో కానివ్వండి, ఈ బ్రదర్స్ పాత్రని మనం
అసలు నిర్లక్ష్యం చేయలేం. అంత ప్రధానమైనటువంటి పాత్రను పోషించారు. నిర్బంధం ఎదుర్కొన్న తరువాత 5 సంవత్సరాలు పడ్డటువంటి ఆయనలో ఉన్నటువంటి ఆవేశం అంతా ప్రభాకర్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత ఒకసారి మాట్లాడారు, మీకు గుర్తుందా? లేదు, నేను ఆల్మోస్ట్ అసలు పిచ్చెక్కిపోద్దాము ఈయన అన్నంతగా అందరి మీద విరగ తీసుకుపడ్డారు. ఏమని, నా బస్సులు తీసుకెళ్ళి అక్కడ పెడతారా, మీరు వాటిని పాడు పెడతారా, ఆఫీసర్ల మీద విరగ తీసుకుపడ్డట్టు పడుతూను సంయమనం కూడా కోల్పోయాడు. పెద్ద పెద్ద మాటలు మాట్లాడటం జరిగింది. అంటే ఆవేదన లోపల నుంచి వెళతాను. ఆ మధ్య కాలంలో సాక్షి ఆఫీస్ ఎదురుగా కూడా టెంట్ వేసుకొని కూర్చొని చేసినటువంటి సందర్భం చూసాం. కాబట్టి ఇంత నిర్బంధం ఎదుర్కొన్న తరువాత ఇవాళ సడన్గా ఎవరు ఊహించని విధంగా విజయమ్మ గారిని కలవటం అనేటువంటిది ఏంటంటే, మనం విశ్లేషకులు కానివ్వండి, లేకపోతే రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్న వాళ్ళకి సహజంగానే ఆసక్తి కలుగుతుంది. డెఫినెట్గా అదే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మదర్ని ఇంత నిర్బంధం ఎదుర్కొన్నటువంటి వీళ్ళు కలవటం అనేటువంటిది సహజంగానే ఆసక్తిని రేకెత్తిస్తుంది. కానీ ఏంటంటే, కొడుకుతో ఎలా ఉన్న ఈక్వేషన్స్ విజయమ్మ గారితో ఏనాడు వీళ్ళకి విభేదాలు లేవు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారి తల్లిగా ఆవిడ ఏమంటానికి అవకాశం ఉంది? ఆవిడ ఏదన్నా ప్రేరేపించో వీళ్ళ మీద ఇంకోటో చేయమంటే పర్వాలేదు, కానీ ఆవిడ మాటే వినలేదు కదా ఏ రోజు కూడా. షర్మిల గారికి ఆస్తి పంచమని చెప్పినటువంటి విషయంలో కానివ్వండి, లేకపోతే తనకి సముచిత స్థానం కల్పించమని ఆవిడ అడిగినప్పుడు కానివ్వండి, ఏ విషయంలో ఆవిడకి సహకరించాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఎలక్షన్స్ జరుగుతుంటే అమెరికాకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి, ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అలాగే గౌరవ అధ్యక్షురాలు పదవిని ఎంత అవమానకరంగా రీతిలో ఆవిడ తొలగించారనేటువంటిది మనం చూసాం. అదే ప్లీనరీ ఫస్ట్ అండ్ లాస్ట్ వైఎస్ఆర్సీపీ పెట్టినటువంటి ఏకైక ప్లీనరీలో నీ వంది మాగదులందరినీ పక్కన పెట్టుకొని ఈయన్ని శాశ్వత అధ్యక్షుడు, అసలు జీవితకాలం అధ్యక్షుడు, ఎవరికి ఆలోచన రాలేదు ఇంతవరకు భారతదేశంలో, అలా జరగడానికి కూడా అవకాశం లేదు. కానీ ఎవరికి రాని ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారికి వస్తాయి, ఎవరు చేయనటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు. నేను గతంలో కూడా చెప్తున్నాను మీకు, జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించినటువంటి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కనుక మనం చూసుకుంటే 5 సంవత్సరాల్లో దాదాపు ఒక 100 రికార్డ్స్ ఎక్కించవచ్చు మనం. దాని మీద ఎవరు ఫోకస్ పెట్టట్లేదు. ఎందుకంటే సర్వే రాళ్ల మీద కూడా బొమ్మలు వేయించుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ప్రపంచంలో మీకు ఎవరు కనిపించరు. అంటే పొలాల్లో కూడా తన బొమ్మ కనపడాలి. అలాగే పార్టీ ఆఫీసులకి స్కూల్ భవనాలు అనేటువంటిది లేకుండా మొత్తం అన్నిటికీ కనుక పార్టీ రంగులు వేయించుకున్నటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే మీకు ఎవరు కనిపించరు. అలాగే మన ఆస్తి పత్రాలైనటువంటి వాటి మీద తన బొమ్మ వేయించుకున్నటువంటి నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే ఏదైనా డిక్టేటర్షిప్లో చూసుంటామే కానీ ప్రజాస్వామ్యంలో మనం ఇంతవరకు చూడలేదు. ఇలా లిస్టు చదువుకుంటూ పోతే మనకు ఒక గంట సేపు పడుతుంది. సో ఇవన్నీ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్. ఖచ్చితంగా గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ అంటే ఏంటండి? ప్రపంచంలో ఎవరూ చేయలేనటువంటి పని మొట్టమొదటి చేసినాడు పేరు మీద సాధించడం. అవును. సో ఏ రాజకీయ నాయకుడు కానీ ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు కూడా దీని మీద ఫోకస్ పెట్టట్లేదు. ఖచ్చితంగా ఒక మంచి మేధావి అయినటువంటి వ్యక్తిని పెట్టి ఎన్ని అయితే రికార్డ్స్ ఉన్నాయో ఇవన్నీ కనుక తీసుకుంటే హైకోర్టు ద్వారా దాదాపు 100-150 సందర్భాల్లో అభిశంసించబడినటువంటి ప్రభుత్వం కానీ నాయకుడు కానీ లేడు. అది కూడా రికార్డే కదా మనకి. అలాగే వెళ్తూ ఉంటే దారిలో ఉన్నటువంటి చెట్లన్నీ కొట్టించేసిన నాయకుడు ఎవరన్నా ఉన్నారా మీకు? కరెక్ట్. 7 కిలోమీటర్లకి హెలికాప్టర్లో, నాకు తెలిసి అమెరికా అధ్యక్షుడు కూడా వెళ్ళడం అనుకుంటాను, 7 కిలోమీటర్లకు కూడా హెలికాప్టర్ వాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారా? ఇవి నేను మచ్చుకి కొన్ని మాత్రమే మీకు చెప్తున్నాను. సో ఇలా తీసుకుంటే చాంతాడంత ఉంటుంది మనకి. కాబట్టి ఆయన యొక్క ప్రతిభని మనం సరిగ్గా గుర్తించట్లేదు. రావాల్సినంత గుర్తింపు రాలేదు. ఎవరన్నా వాళ్ళకి గనక చెబితే గిన్నీస్ బుక్ వాళ్ళన్నా వచ్చి వాళ్ళు పర్స్యూ చేస్తారు. సో ఎందుకంటున్నానంటే మ్యాడ్నెస్తో చేసినటువంటి వ్యవహారాలు ఇవన్నీ. పోనీ ఇవన్నీ రికార్డులన్నీ కూడా పాజిటివ్గా చేస్తుంటే మనందరం సన్మానం చేయొచ్చు. సో అలాంటి సందర్భంలో తల్లిని కూడా అవమానకరమైనటువంటి రీతిలో ఏది శాశ్వత అధ్యక్షుడు కావాలనేటువంటి ఒక పిచ్చితోటి ఆ రోజు ఆవిడ ఎలా రెస్పాండ్ అవ్వాలో కూడా తెలియలేదు. కొడుకు విషయంలో వచ్చేసి కూడా ఆవిడ బ్రతుకుతున్నటువంటి సందర్భంలో కూడా మీరు అన్నట్టుగా ఆ ఎలక్షన్ టైంలో ఎంత సందిగ్ధత ఆవిడికి. అటేమో కొడుకు అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఇటేమో ఆయనకు వ్యతిరేకంగా వచ్చినటువంటి కూతురు, ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియక అమెరికాకి వెళ్ళిపోవాల్సినటువంటి పరిస్థితి రావటం అనేటువంటిది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అయితే ఏదో మర్యాదపూర్వకంగా కలిసినటువంటి కలయికే అనేటువంటిది మనం అనుకోవచ్చు. ఎందుకంటే అనుకోకుండా అదేమి
మనకి ప్రీ ప్లాన్డ్ ఫిక్స్డ్ ఇంటికి వెళ్ళి కలిసిందేం కాదు కలిసింది కాదు కదా. అదే ఇంటికి వెళ్ళి ఉంటే ఏమైనా రాజకీయాలు రకరకాల ప్రచారాలు ఇప్పటి వరకు ఆయన ఎప్పుడైతే ట్వీట్ చేశాడో అప్పటి నుంచి రకరకాల ప్రచారాలు. అవును ఆల్రెడీ వీళ్ళంతా కాంగ్రెస్ డిఎన్ఏ కాబట్టి అవును రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి జేసీ కుటుంబానికి ఎప్పటి నుంచో మిత్రత్వం ఉంది. ఒక జగన్మోహన్ రెడ్డితో వచ్చిన సమస్య కాబట్టి ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీగా ఎన్డీఏ ప్రభుత్వం మీద కొంత అసంతృప్తిగా జేసీ ప్రభాకర్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఇంకేదన్నా సమీకరణలు మాట్లాడడానికి విజయమ్మని కలిసినట్టు ఇలా చర్చోపచర్చలు జరుగుతూ ఉన్నాయి. అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఏమైపోయిందంటేనండి, ఏ ఒక్క సంఘటనను తీసుకున్నా దానికి 3-4 వర్షన్లు సృష్టించబడుతున్నాయి. ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకోవడానికి, ఎవరికి అనుకూలంగా వాళ్ళు మాట్లాడుకోవడానికి. కానీ ఒక పొలిటికల్ అబ్జర్వర్గా, ఒక పొలిటికల్ అనలిస్ట్గా నాకున్న అవగాహన ప్రకారం ఏంటంటే అదేదో యాక్సిడెంటల్గా వాళ్ళిద్దరూ ఎదురుపడటం, మర్యాదపూర్వకంగా జరిగినటువంటి మీటింగ్గానే నేను భావిస్తున్నాను. అయితే ఖచ్చితంగా రాజకీయాలు చర్చకు రాకుండా అయితే ఉండవు. ఏమమ్మా ఎలా బతికిందానివి, ఎలా అయిపోయావు, ఇద్దరి మధ్య నలిగిపోతున్నావు కదా, ఏంటి ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది, ఇలాంటి పరామర్శలు అయితే జరిగి ఉంటాయి. కానీ ఇవాళ రాజకీయాలని శాసించడం కానీ, తన అసలు ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు కదా విజయమ్మ గారు. అవును, ఇవాళ కూతురికి అండగా నిలబడటం ఒకటే ఆవిడకున్నటువంటి ప్రాధాన్యత. ఎందుకంటే అటు ఇటు కాకుండా ఆ ఫ్యామిలీ మొత్తంలో అయిపోయింది షర్మిల గారే. పాపం తెలంగాణలో పార్టీ పెట్టి అక్కడ ఏమి చేయలేక మధ్యలో విరమించుకొని ఇక్కడికి వచ్చి అన్న మీద ఫైట్ ఇచ్చింది, బాగానే ఉంది. కానీ తర్వాత ఏంటి ఈ 5 సంవత్సరాలు అంటే ప్రశ్నార్థకమే కదా ఆవిడకి. ఇక మిగిలింది ఏంటంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడల్లా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం అనేటువంటి పని మీదే ఆవిడ ఉన్నారు. ఈ విషయంలో నేను ఆవిడని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఢిల్లీలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ధర్నా, అలాగే నిన్న అసెంబ్లీకి రాకుండా ఆయన చేసిన రెండింటి మీద ఆవిడ చేసినటువంటి ట్వీట్లు, తెలుగుదేశం వాళ్ళు చేసినటువంటి పోరాటం మొత్తం ఒక ఎత్తు అయితే విమర్శలు, ఆ 2 ట్వీట్లలో ఆవిడ సంధించినటువంటి ప్రశ్నలు కనుక చూస్తే చాలా షార్ప్గా ఉన్నాయి. రైట్. యాక్చువల్గా వాటి గురించి మనం మళ్ళీ నెక్స్ట్ టాపిక్లో మాట్లాడాల్సి ఉంది. దీని విషయానికి వస్తే మనకు గనక స్పెక్యులేషన్స్ అయితే బోల్డ్ అని జరుగుతూ ఉంటాయి. కానీ మనకి దానాదీన అనుకునేది ఏంటంటే ఇది ఒక యాక్సిడెంటల్ కలయిక, ఒక సాధారణమైనటువంటి పరామర్శ. కానీ బట్ ఒకవేళ అలాంటి అవకాశం ఉందా అని అనుకుంటే, ఒకవేళ తెలుగుదేశం పార్టీతో అసంతృప్తి ఉండడం వల్ల కాంగ్రెస్ పార్టీలోకి పోయి కొత్తగా సాధించేది ఏముంది చేసి ఇలా ఎవరన్నా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ యొక్క అవగాహన రాహిత్యం అనేది అంతే కదా. ఎందుకంటే అధికారంలో లేనప్పుడే ఆయన సతాయింపులు, ఆయన దాష్టీకాలన్నింటినీ సహించి వాళ్ళ జీవితంలో అలాంటి ఇది ఎదుర్కొని ఉండరు. అంత దీర్ఘకాలం అందరూ ఇద్దరు కూడా 70+ ఉన్నారు. సో వాళ్ళకి చక్కగా అధికారం వచ్చి కావాల్సిందంతా చేసుకునే అవకాశం ఉన్నప్పుడు ఎవరి మీదో అసంతృప్తనో లేకపోతే అక్కడికి వెళ్ళటం అనేటువంటిది అదంతా ఊహాజనితమైనటువంటి మాటలే. కానీ అలా ఎవరన్నా అనుకుంటున్నారంటే ఏంటంటే వాళ్ళకి అవగాహన లోపమని మనం ఏం చెప్పుండొచ్చు, విజయమ్మతో ఏం మాట్లాడి ఉండొచ్చు అనేది కూడా ఒక చర్చ అన్నమాట ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పుంటారు. మీరు అన్నట్టు ఇలాంటి చర్చ కూడా ఒకటి జరిగి ఉండొచ్చు. కొంచెం జాగ్రత్త అమ్మ, కొడుకుతోటి మాకంటే నీకే ఎక్కువ తెలుసు కొడుకు సంగతి అని కూడా సున్నితంగా చెప్పుంటారు. ఎందుకంటే బయట పడ్డటువంటి కష్టాలు, అతను బయట వాళ్ళని పెట్టినటువంటి హింస బయటికి తెలుస్తుంది అందరికీ. కానీ ఇంట్లో తల్లిని చెల్లిని పెట్టినటువంటి హింస వాళ్ళు వచ్చి బయటికి చెప్పుకోలేరు కదా. చెల్లి వచ్చి అయితే చెప్పుకుంటుంది. ఆవిడ కూడా పాపం ఇన్ని సంవత్సరాలు ఎప్పుడైనా బయటపడ్డదా ఆవిడ? ఎక్కడా కూడా అన్నకి గౌరవానికి తక్కువ లేకుండానే ఆవిడ ఉంది. కానీ ఇక భరించరాని స్థితి వచ్చి తన అస్తిత్వానికి ప్రమాదకరమైనటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే తప్పక ఆవిడ బయటకు వచ్చి చెప్పడం జరిగింది. తర్వాత ఇప్పుడు వాడేటువంటి పదాలు కూడా చాలా పరుషమైనటువంటి పదజాలం కూడా వాడుతోంది. సిగ్గుందా నీకు, బడికి వెళ్ళే పిల్లవాళ్ళలాగా అవేంటి, చేతగానప్పుడు రాజీనామా చెయ్యి అంటే తన యొక్క విమర్శల వాడిని కూడా తను పెంచుతాం. చూసినప్పుడు మనం దీన్ని ఏంటంటే చాలా క్యాజువల్ మీటింగ్ లాగానే మనం అనుకోవచ్చు. రైట్ సార్.